విశాఖ మేయర్ పీఠంపై 2 నెలలుగా నడుస్తున్న నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్ పీఠం నుంచి దించేసింది. 4 ఏళ్లు పూర్తి అయిన తర్వాతే అవిశ్వాసం తీర్మానం పెట్టాలనే రూల్ ఉండడంతో ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీంతో గత 3 వారాలుగా అధికార పార్టీ తమ కార్పొరేటర్లను విదేశాలకు తరలించి క్యాంప్ పాలిటిక్స్ నిర్వహించాయి. దీంతో ఇవాళ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కూటమికి చెందిన 74 మంది సభ్యులు హాజరయ్యారు. వైసీపీ సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. అవిశ్వాస తీర్మానం గెలవాలంటే 74 మంది సభ్యులు అవసరం. ఆ బలం ఎలాగో కూటమికి ఉండడంతో ఈ తీర్మానంలో కూటమి విజయం సాధించింది. ఇక మరోవైపు బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించేయడం బీసీ వర్గాలను అవమానించడమేనని బీసీ సంఘాలు అంటున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.